ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. కీర్తనల గ్రంథము 143వ కీర్తన 6వ చరణం. ఐ స్ప్రెడ్ అవుట్ మై హ్యాండ్స్ టు యూ, ఐ థర్స్ట్ ఫర్ యూ లైక్ ఏ పర్చర్డ్ ల్యాండ్. సామ్స్ చాప్టర్ 143 వర్స్ 6. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఎండిపోయిన జీవితాన్ని, పాడైపోయిన బ్రతుకును బాగు చేయగలడు మన దేవుడు అని భక్తుడైన దావీదు చాలా సుస్పష్టముగా తన యొక్క ప్రార్థన ద్వారా లేదా కీర్తన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. సమస్య వచ్చినప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు మనము చేతులు చాపాల్సింది, సహాయమును కోరాల్సింది ఎవరినండి? మనుష్యులనా? మనుష్యులు తయారు చేసిన వస్తువులనా? కాదు, సర్వశక్తి గల దేవుణ్ణి, మనల్ని నిర్మించిన దేవుణ్ణి, మనల్ని అన్నిత్యము కంటికి రెప్పలాగా కాపాడుతూ రక్షిస్తున్న మన దేవుణ్ణే మనము సహాయం అడగాలి. అంతేగాని నరమాత్రులై ఉన్న వారిని సహాయం అడగడం వలన వారు ఏదో రక్షిస్తారు, కాపాడతారని వారిపై ఆశ పెట్టుకోవడం వలన ఏం ఉపయోగం ఉండదండి. చూడండి, ఈ రోజున దేవుణ్ణి నమ్మని వారు, అనగా సజీవుడైన దేవుణ్ణి విశ్వసించని వారు సమస్యలు రాగానే, కష్టము రాగానే, శోధనలో ప్రవేశించగానే వారి చూపు మనుష్యులైన వారి వైపుకు వెళ్తుంది. ధనం ఉన్న వారి వైపో, అధికారం ఉన్న వారి వైపో, పలుకుబడి పరపతి ఉన్న వారి వైపో వారి చేతులను చాపడం మనం చూస్తూనే ఉన్నాం. మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎంతమంది జనులు వారి జీవితంలో జరిగిన అన్యాయమును బట్టి న్యాయం కోసం చేతులు చాపుతున్నారు, అధికారులను వేడుకుంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. తమ బిడ్డను చంపారని అన్ని రుజువులు ఉన్నా, తమ డబ్బును తీసుకొని మోసం చేశారని అన్ని పత్రాలు ఉన్నా, అన్యాయంగా ఆస్తిని కబ్జా చేశారని కనబడుతున్నా వారికి తగినటువంటి న్యాయం జరగడం లేదు. దండం పెట్టి బ్రతిమాలుకుంటున్నా సరే వారిపైన జాలి ఈ లోక మనుషులు చూపించడం లేదు. వారి ఆశ, వారి ఆలోచన ఎంతకు ఈ లోక జనులపైనే వారు సృష్టించి నిబంధనలు లేదా లా పైనే ఉంటుంది, కానీ దేవుని పైన ఉండదు. ఎందుకంటే వారికి తెలియదు దేవుడు సజీవుడైన యేసయ్య వారికి న్యాయము చేయగలడు అని వారు గ్రహించలేకపోతున్నారు. ప్రభువు వారు ఎండిపోయిన జీవితాన్ని మరలా పచ్చగా చిగురింప చేయగలడు అని ఈ రోజున వాక్య భాగములో మొరపెడుతుంది దావీదు. తన సొంత కుమారుడైన అబ్షాలోము ద్వారా సమస్యలను ఎదుర్కొంటున్న దావీదుకు ఎక్కడికి వెళ్లి ఎవరిని సహాయం అడగాలో తెలియడం లే. బయట వారు తప్పు చేసి అన్యాయంగా మనల్ని ఏమైనా అంటే ఇంకొకరిని పిలిచి వారిది తప్పు అని అనిపించొచ్చు. కానీ ఇంట్లో వారే తప్పు చేస్తే, మోసం చేస్తే, చంపాలని చూస్తే, మన కన్నులు కప్పాలని చూస్తే ఎవరికి చెప్పగలం? ఏమని చెప్పగలం? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్లుగా ఉంటుంది వారి పరిస్థితి. దావీదు మొరపెడుతున్నాడు. తన 2 చేతులు చాపి ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువును ప్రార్థిస్తున్నాడు. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది అని. దావీదు ఆశ ఏ పరిస్థితుల్లోనైనా దేవునిపైనే ఉందండి. తన 2 చేతులు దేహి అని తనను బాధ పెడుతున్న కొడుకు వైపు చాపలేదు, తన శత్రువుల వైపు చాచలేదు, తన బంధువు వైపు చాచలేదు. న్యాయము జరిగించే దేవుని వైపే చాచాడు. ఏ పరిస్థితినైనా, ఎటువంటి ప్రతికూలతనైనా అనుకూలముగా చేయగల దేవుని వైపు చాచాడు. కొన్నిసార్లు మనం కూడా దేవుని వైపు మన 2 చేతులు చాపుతాం, కానీ మన ముఖం మాత్రం లోకం వైపు ఉంటుంది కదండి. ఏదో పేరుకైతే దేవుని యొద్ద మోకరిల్లుతాం, గాని మనసంతా మనుష్యుల వైపే ఉంటుంది. వాళ్ళేమిస్తారు, వీళ్ళేమిస్తారు, డబ్బేమైనా సహాయం చేస్తారేమో, నా బిడ్డల్నేమైనా చదివిస్తారేమో, నాకు ఏమైనా ఆశ్రయం ఇస్తారేమో అని మన ఆశ ఇంకా మనుష్యుల వైపే ఉంచుతుంటాం. అలా చేయడం వలన
మన ఎండిపోయిన జీవితం పచ్చగా మారదండి. పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించాలి. తన దేవుడైన యెహోవా యందు ఆశ పెట్టుకొను వారు ధన్యులు అని వాక్యము సెలవిస్తుంది. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున నువ్వు ఎంత పేదరికంలో ఉన్నా, నీవెంత శారీరక బలహీనతతో ఉన్నా సరే, నీకు ఎన్ని అప్పులున్నా, నీ కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా, నీ చేతులు దేవుని వైపు చాపగలిగితే, నీ హృదయము దేవుని వైపు సంపూర్ణంగా త్రిప్పగలిగితే, దావీదు రక్షింపబడినట్లు నీవును తప్పక రక్షింపబడతావు. నీకు తప్పక దేవుని నుండి సహాయం వస్తుంది. కాబట్టి యేసయ్య పైనే నీ ఆశ పెట్టుకొని జీవించు, అద్భుతాలను నీవు చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడవైన దేవా, బలవంతుడా, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన ప్రేమ కలిగిన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములయ్యా. అవును ప్రభా, వచ్చిన కష్టాన్ని బట్టి, వచ్చిన సమస్యను బట్టి, వచ్చిన ఇబ్బందిని బట్టి మనుషుల తట్టు మా చేతులు చాపేవారముగా మేము ఉండకూడదని అయా, ప్రతి నిమిషము ప్రతి సెకను మీ పైనే మేము ఆధారపడి జీవించాలని దావీదుకు వచ్చిన కష్టాన్ని బట్టి ప్రభువా అయా, నిన్ను బ్రతిమిలాడుకొని ప్రార్థించగా తనకున్న కష్టాలలో నుంచి, సమస్యల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి విడిపించిన దేవుడు అని వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఆదరించిన మీ అమూల్యమైన మాటలను బట్టి, వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించండి. అనారోగ్య సమస్యల నుండి విడిపించండి. వారికి ఉన్న శారీరక బలహీనతను కొట్టివేయండి. వారికి ఉన్నటువంటి తండ్రి రుగ్మతలన్నిటిని యేసు నామములో తీసివేయండి ప్రభా. అవును ప్రభా, మంచాన పడి ఉండి లేవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ, కుటుంబ సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించి ప్రభా అయా, మీ యొక్క శాంతిని, సమాధానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాన్ని సఫలపరచండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవన బిడ్డకు మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. రైతులను మీరు దీవించండి. వారు వేసే పంట, వారు చేసే ప్రతి పనిలో వారికి మీరు తోడుగా ఉండండి ప్రభు. అదే విధంగా అధికారులకు మీరు తోడుగా ఉండండి అయ్యా. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి. మీ చిత్తానుసారంగా తండ్రి నడుచుకునేటువంటి భాగ్యము వారికి దయచేయండి. ఎందరైతే బిడ్డలు ప్రభా గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి తండ్రి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొని తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. నార్మల్ డెలివరీని బిడ్డకు మీరు అనుగ్రహించండి. అద్భుత కార్యము వారి పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఎటువంటి అనారోగ్య సమస్య బిడ్డలకు రాకుండా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా, విధవరాల పక్షముగా మీరు ఉండి న్యాయమును తీర్చండి అయా. మరి తండ్రివై, తల్లివై వారిని మీరు ఆదరించండి, బలపరచండి ప్రభా. వారు ఏ పనులైతే చేసుకుంటున్నారో ఆ పనిలో తండ్రి వారికి తండ్రి ప్రతిఫలమును అనుగ్రహించండి, ఆశీర్వాదమును దయచేయండి. మీరే వారికి తోడుగా ఉండి మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాం. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు ప్రభా. తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. సువార్థికులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మిషనరీస్ ని దీవించండి ప్రభా. అయా, వారు ఎంతగానో తండ్రి మీ యొక్క రాజ్య వ్యాప్తికి ప్రయాసపడుతుండగా నా ప్రభువ, వారి ప్రయాసనంతటినీ తండ్రి అయా మీ యొక్క కృపచేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము. అదే విధంగా ప్రభువ, సంఘ కాపరికి మీరు తోడై ఉండండి. వారికి ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా
ప్రభువా అయా మీ సన్నిధిని వారితో ఉంచండి. ఏ భయము లేకుండా, ఏ బెదురు లేకుండా ప్రభువా జీవించడానికి సహాయము దయచేయండి నా ప్రభువా. వారు చేస్తున్న కష్టార్జితమును దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజున ప్రయాణంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా క్షేమముగా జరుగునట్లుగా కృప చూపించండి. అదే విధంగా నా ప్రభువా ఇంకా ప్రభా మీ నామము ఎరుగక ఉన్న ప్రతి బిడ్డకు ప్రభువా అయా మీ నామాన్ని ఎరిగేటువంటి ఆ యొక్క తండ్రి హృదయాన్ని వారికి మీరు అనుగ్రహించండి. మీ సువార్తకు లోబడే మనసును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. అదేవిధంగా మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఫలింప చేయునుగాక.